Hi dear students, welcome back to NEET and ఛానల్. NEET యూజీ 2024 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ ఈ అప్డేట్స్ అన్నీ చూసే ముందు డైలీ ఇలానే ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు సీరియస్గా అప్డేట్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే రేపు మనకి జూన్ 30, సో జూన్ 30 నాడు రీనీట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ రాబోతుంది. రీనీట్ అంటే అది గ్రేస్ మార్కులు యాడ్ చేసిన 1563 మంది రిజల్ట్ మాత్రమే. అందులో సగం మంది రాశారు, ఇంకా సగం మంది రాయలేదు. కాకపోతే వాళ్ళందరి మార్క్స్ అయితే మారుతాయి. రాయని వాళ్ళకు గ్రేస్ మార్కులు తీసేస్తారు, రాసిన వారికి ఇప్పటి ఎగ్జామ్లో మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా హర్యానాలోని జడ్జార్ సెంటర్లో చాలామంది టాప్ ర్యాంకర్స్, ఏకంగా నెంబర్ 1 ర్యాంక్ స్టూడెంట్స్ అయితే ఒకటే సెంటర్ నుంచి రావడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఉండవు దాదాపు. సో కాబట్టి 24 లక్షల మంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళందరూ ర్యాంక్స్ మారుతాయి. మార్క్స్ మాత్రం 1563 మందికే మారుతాయి, కానీ ర్యాంక్స్ అందరికీ మారుతాయి. ఎందుకంటే పైన వాళ్ళు కాస్త తగ్గినప్పుడు మీ ర్యాంక్ మారుద్దా లేదా. సో రేపైతే రిజల్ట్ రాబోతుంది అని వాళ్ళు ప్రకటించారు. రేపు వచ్చేస్తుంది దాదాపు. అండ్ ఈ వచ్చే వెబ్సైట్ అడ్రస్ కూడా exams.nta.ac.in. సో ఇక్కడైతే రిజల్ట్ రేపు రావడం జరుగుతుంది. వెంటనే చెక్ చేసుకొని మళ్ళీ స్కోర్ కార్డ్ అయితే ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక నుంచి కౌన్సిలింగ్కు మీరు అదే వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్కి చూసినట్లయితే 2023-24 సంవత్సరానికి అక్కడ గవర్నమెంట్ కొత్త కాలేజీలో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని పెట్టి అందులో కూడా మేనేజ్మెంట్ కోటా పెట్టడం జరిగింది. సో దానికి అప్పుడు వ్యతిరేకించారు చాలామంది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది. సో అప్పుడు 5 కొత్త కాలేజీలు, ఈసారి రాబోతున్న 5 కొత్త కాలేజీలు, మొత్తం 10, ఎంత లేదన్నా 600 సీట్ల పైన. ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ పోకుండా మెరిట్ స్టూడెంట్స్తోని కేటగిరీ ఏతోనే నింపే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే పోయినసారి వ్యతిరేకించారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈ రూల్ చాలామంది రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మారే అవకాశం ఉంది. సో ఇది కూడా మీకు కేటగిరీ ఏ కన్వీనర్ కోటా నోటిఫికేషన్లోనే ఇవి యాడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలామంది దీని మీద రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, అడగడం చేస్తున్నారు కాబట్టి. అదేవిధంగా ఏపీ, టీజీ ఈ 2 స్టూడెంట్స్ కూడా మీరు మళ్ళీ రేపైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ ఎలా డౌన్లోడ్ చేసుకున్నారో అలానే డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ కాస్త ర్యాంక్స్ మారే అవకాశం ఉంది. ఆ 1563 స్టూడెంట్స్, ఒక 6 స్టేట్ ర్యాంక్, మొత్తం టోటల్ కంట్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి అయితే ఒక 6గురికి మళ్ళీ వాళ్ళకు అండ్ ఆ 1563 మందికి కూడా ర్యాంక్స్ మారుతాయి. సో మీ ర్యాంక్లో ఎంత చేంజ్ వస్తుందో రేపు మాట్లాడుకుందాం.